రీసెంట్గా హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, గణేష్ మండపాలకి పర్మిషన్ తీసుకోవాలి, మైక్కి పర్మిషన్ తీసుకోవాలి, ఇలా మీరు పర్మిషన్ తీసుకోవాలంటే చలాన్లు కట్టాలన్నట్లుగా ఆమె మాట్లాడటం అయితే జరిగింది. అయితే ఈ మాటల మీద ఆమె మీద తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. అటు వైసీపీ కూడా ఇప్పటికే గణేష్ పండుగ చేసుకోవాలంటే ఎందుకు డబ్బులు కట్టాలి, ఎందుకు చలాన్లు కట్టాలన్నట్లుగా ఆమె మీద అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆమె మీద బీజేపీ పార్టీకి చెందిన మాధవీలత హీరోయిన్ ఉంది కదా, ఆమె బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే రీసెంట్గా ఈ యొక్క మాధవీలత హోంమంత్రి అనిత మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నా కానీ మీ మాటలు ఖండిస్తున్నా, అసలు గణేష్ పండుగ చేసుకోవాలంటే చలాన్లు ఎందుకు కట్టాలి, మైక్ పర్మిషన్ ఎందుకు కట్టాలి, అదే వేరే మతాలకు చెందిన వాళ్ళు అలాగే మైక్కి పర్మిషన్లు అడుగుతున్నారా, అదే మండపాలకి పర్మిషన్ ఇస్తున్నారా, ఏంటి మీరు అంటే మినిమం హిందువుల పండుగలకి చలాన్లు ఎందుకు కట్టాలన్నట్లుగా హీరోయిన్ మాధవీలత హోంమంత్రి అనిత మీద అయితే ఫైర్ కావడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ హోంమంత్రి అనిత గారు చేసిన, ఎందుకంటే ఆమె మామూలు మనిషి కాదు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇట్లా మేజర్ హిందూ పండుగలైన గణేష్ పండుగకి చందాలు అంటే గణేష్ పండుగకి చలాన్లు కట్టాలంటాం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారుతూ ఉంది.